ధరణి పోర్టల్ అవకతవకలు చూస్తే ఔరా అనుకునే రీచ్లో ఉంది. ఔరా. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లు అంటారు, ఫార్ములా ఈ కేసులు అంటారు, పెన్షన్లు అయితే 1 కోటి మందికి పైగా మొన్నే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి అవి క్లియర్ చేసుకుంటే వెళ్ళింది. ఏం మాట్లాడాలి ఇంకా? కాళేశ్వరం అక్కడ కుర్చీ వేసుకుని కట్టిస్తా అన్నాడు చెప్పాడు కేసీఆర్. నీళ్ళకి నడకలు నేర్పిస్తా అన్నాడు కేసీఆర్. మా నాన్న కట్టించిన ప్రాజెక్ట్ బాగానే ఉంది, అది జస్ట్ పర్రే అని చెప్పి ఊడ్చిపోని మాటలు మాట్లాడింది కేటీఆర్. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి మినిస్టర్గా వర్క్ చేసింది హరీష్ రావు. స్లిప్పర్లు వేసుకుని బయట తిరిగే సంతోష్ రావు పక్క నుండి మందులు అంటించిన అతను పెద్ద నాయకుడు కూడా వెళ్ళిపోయి 1000 కోట్ల ఆస్తి. సంతోష్ రావు కవిత బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు, జాగృతి కోసం పనిచేస్తానని వచ్చి ఈరోజు విలాసవంతమైన వ్యాపారవేత్త కింద ఎదిగి తన సొంత పార్టీ పెట్టుకునే లెవెల్కి వచ్చింది కల్వకుంట్ల కవిత. ఎవరు బాగుపడ్డారయ్యా ఈ బంగారు తెలంగాణ స్కీమ్లో అంటే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ.